నీ జీవితంలో తీవ్రమైన తీరని నష్టంలోకి నువ్వు వెళ్తావు. అర్థం చేసుకోనేడైనా ఒకే ఒక పరమాత్ముడు, ఒక దేవుడు సృష్టికర్త. ఆయన మనుషులుగా లోకానికి పెంచాడు. గ్రంథాలు రాసి సెలవిస్తున్న ప్రకారం. అవును, నిజమే. ఏం చెబుతున్నాయి గ్రంథములు? ప్రజాప్రతిర్దేభ్యానాం ఆత్మా కర్మ కృత్వా ప్రాయశ్చిత్. అంటే ప్రజలకు భర్త అయిన వాడు ప్రజల పాపకృత్యముల కొరై ప్రాయశ్చిత్తం చేసినప్పుడే ప్రజల పాపాలకు క్షమాపణ కలుగుతుంది. ఏందయ్యా, ఏమ్మా, మనం చదివే గ్రంథాలు అవి చెబుతుంటే నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చేసే కార్యాలు పుణ్యకార్యాలు, దాన ధర్మాల ద్వారా నీ పాపాలు పోతాయి, పుణ్యం వస్తుంది, మోక్షం పోతాయి అనుకుంటున్నావా? కాదు, ఖచ్చితంగా నరకానికి పోవాల్సి ఉంటుంది. అర్థం చేసుకొని సృష్టికర్త అయిన ఒకే ఒక పరమాత్మని. అయితే రక్షణ అనే కార్యం నెరవేర్చాల్సి వచ్చినప్పుడు లోక కళ్యాణం కొరకై ఆయన మనుషులుగా మన వంటి వాడుగా లోకములో జన్మించి ఆయన మనందరినీ ప్రేమించి శిరులో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేయాలి. గ్రంథాలు చెప్తున్నాయి, వేదాలు ఘోషిస్తున్నాయి. అందరూ పాపులే, పాపం పరిహారం కావాలంటే రక్తం అవసరం. ఆ రక్తం చిందించబడకుండా పాపాలకు క్షమాపణ కలగదు. ఏమిటి ఇప్పుడు ఆ రక్తం? ఇప్పుడు పేరు పెట్టబోతాం. 2వ తలంపు పేరుకే వస్తాను. ఇది మొదటి తలంపు. ఒకవేళ నేను కట్సాడి చేస్తే చేయొచ్చు కూడా చెప్పలేము. కనుక